హాయ్ గైస్, నేను మీ పింకీని. ఇన్ని రోజులు నన్ను అడుగుతూనే ఉన్నారు ఎందుకు వీడియో చేయట్లే అని. నాకు దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు, దాని గురించి నేను పట్టించుకోవాలని అనుకోవట్లేదు. కాబట్టి నేను వీడియో అస్సలు తీయాలని అనుకోవట్లేదు, ఆ పర్సన్ గురించి నాకెందుకు అని చెప్పి. కానీ మీరు పదే పదే నేను ఏ వీడియో పెట్టినా, ఏది నార్మల్ రీల్స్ పెట్టినా డిఎం చేస్తా ఉన్నారు, కమెంట్స్ చేస్తా ఉన్నారు, టామ్ గురించి అడుగుతూనే ఉన్నారు. ఆ పర్సన్ గురించి నేను ఆలోచించకూడదు అనుకుంటే మీరే పదే పదే చెప్పండి, సెకండ్ పార్ట్ పెట్టండి అని. నేను ఫస్ట్ పార్ట్ లోనే క్లియర్ గా అన్ని ప్రూఫ్లు పెట్టేసినాను. ఇంకా పెట్టండి అంటే నేను ఆ ముందు వీడియోలోనే క్లారిటీ ఇచ్చా, మోస్ట్లీ మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఇంకా మళ్ళీ పెట్టండి అంటే ఇప్పుడు నాకు ఆ అబ్బాయి కావాలనుకున్నప్పుడు నేను చాలా ఫైట్ చేశాను. నేను ఆ అబ్బాయి కోసం చాలా స్టాండ్ తీసుకున్నా. ఇప్పుడు నాకు ఆ అబ్బాయి అవసరం లేనప్పుడు ఆ అబ్బాయి గురించి నేను ఏం వీడియో తీసి పెట్టాలి? ఇప్పుడు మీకు నా లైఫ్ నేను చాలా బాగా హ్యాపీగా లీడ్ చేస్తున్నా. ఆ అబ్బాయి నాకు అవసరం కూడా లేదు, ఆ అబ్బాయికి నాకు ఇప్పుడు సంబంధమే లేదు. కానీ మీకు ఆ ఫస్ట్ లో తన వీడియోస్ పెట్టారు కదా, నన్ను చాలా బ్యాడ్ చేసేసారు. అందులో నా క్యారెక్టర్ గురించి బ్యాడ్ చేసేసారు. అందులో చాలా పాయింట్స్ నేను క్లియర్ గా నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పేసినాను, ప్రూఫ్లు పెట్టాను. ఇప్పుడు సెకండ్ మళ్ళీ అదే రిపీట్ చేస్తే మళ్ళీ కాంట్రవర్సీ అయిపోయి అదొక ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. నాకు అది అవసరం లేదు, నా లైఫ్ నేను లీడ్ చేసుకోవాలి. సో ఆ అబ్బాయి గురించి నా దగ్గర మళ్ళీ చెప్పకండి, అడగకండి. మొత్తం కన్వర్జేషన్ లో అసలు నాకు ఆ అబ్బాయికి ఏ సంబంధం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అనింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొస్తాడు, సేమ్ అమ్మాయే, చేంజెస్ ఏం లేదు. ఫ్రెండ్స్ అన్న అమ్మాయినే రేపు పొద్దున్న ఎప్పుడైనా వాడు ఫేమ్లో తేవాల్సిందే, ఎందుకంటే అది ఆ అమ్మాయికి కావాలి. ఫేమ్ తీసుకొస్తాడు మంచిగా. అప్పుడు మీరు అట్లాంటి వాడికే సపోర్ట్ చేస్తారు, మీరు అదే చేస్తారు. మీకు వాడు ఏం చేశాడు ఏంటి అన్నది సంబంధం లేదు. జస్ట్ చేశాడా, పిల్లని తీసుకొచ్చేసాడా, మళ్ళీ కొత్త గర్ల్ ఫ్రెండ్. నేను చూసా కమెంట్స్, చాలా వరకు చూసా వాడి ప్రొఫైల్లో. మళ్ళీ కొత్త గర్ల్ ఫ్రెండ్, ఏదో రింగ్ సంథింగ్ అమ్మాయిదే అనుకుంటా పెట్టుకొని చేసినాడు. అందులో ఫుల్ కమెంట్స్ అలాగే ఉన్నాయి. న్యూ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా, మళ్ళీ కొత్త అమ్మాయా, ఇలాగే ఉంది. కానీ వాడు ఇంకేం ఫీల్ అవుతాడు, రిగ్రెట్ ఏం ఫీల్ అవుతాడని వాడు మీరే చెప్పండి. ఇంకా ఈ లవ్ చేసి అంత ట్రూగా ఉండి నన్నే వదిలేశాడు, ఇంకా వాడికి ఏ రిగ్రెట్ ఉంటుంది? అరే మనం ఇంత మంచిగా ఇంత ట్రూగా లవ్ చేసిన అమ్మాయిని రీజన్ లేక వదిలేసాము వేరే వాళ్ళ కోసం అని ఎప్పుడు రిగ్రెట్ అవుతాడు? నేను అదే ఆలోచిస్తా ప్రతిసారి. నేను ఇంత జెన్యున్గా ఇంత ట్రూగా ఉన్నా కానీ నన్ను ఎందుకు వదిలేశాడు నాకు ఇప్పటికే అర్థం కాదు. నాకు చాలా క్వశ్చన్స్ మైండ్లో అలాగే ఉండిపోయాయి. ఆ అబ్బాయి వచ్చి మాట్లాడి కన్వర్జేషన్స్ వింటే క్లియర్గా ఇది నా పాయింట్స్ ఇది అని చెప్పి నేను మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకొని నీ దారి నీది నా దారి నాది అనేసి వదిలేసి ఉంటా. ఇంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం నాకైతే లేదు. నా లైఫ్నే రిస్క్ పెట్టుకొని మరి పోలీస్ స్టేషన్లకి వెళ్ళా, ఒంటరిగా అన్నీ నేనే ఫేస్ చేశా. నా ఫ్యామిలీ ఫేస్ చేసింది, అందరూ ఇంకా ఉంటారు కదా చుట్టుపక్కలంతా, ఇంటర్వ్యూస్ చూసి అవి చూసి మళ్ళీ మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ చెప్తారు, నువ్వు కూడా ఫేమ్ చూసి వచ్చావు, మా అబ్బాయికి నువ్వేమి ఇచ్చేసావు అది ఇది అని మాట్లాడారు. మీ అబ్బాయికి అన్ని కొనిచ్చిందే నేను, బైక్ కొనిచ్చిందే నేను. ఇప్పుడు ఏది ఆ బైక్ కూడా లేదు, అది ఏం చేశాడో కూడా తెలియట్లేదు నాకు. ఆ బైక్ లేదు, నేను ఏమేమి కొనిచ్చినానో దానికి నాకు అమౌంట్ ఇవ్వలేదు, అసలు నాకు రీజన్ చెప్పలేదు. వేరే రిలేషన్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, మంచిగా తిరుగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. నేను బయటకు వెళ్ళినానంటే టామ్ టాపిక్కే, ఇప్పటికి కూడా వదలట్లేదు. నా లైఫ్ ఏంది నాకే అర్థం కావట్లేదు. ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నా, నా లైఫ్ ఎంత లీడ్ చేయాలనుకున్నా నాకు మనశ్శాంతే లేదు. ఆ అబ్బాయి గురించి చెప్తూనే, ఎక్కడ చూసినా చెప్తూనే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను ఒక్కటే, ప్రతిదీ అన్నీ తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళ నాన్న పక్కా సపోర్ట్ చేస్తాడు. నువ్వు ఏ అమ్మాయిని తీసుకొచ్చినా, ఏ రిలీజియన్ అమ్మాయిని తీసుకొచ్చినా వాళ్ళ నాన్న పక్కా సపోర్ట్ చేస్తాడు ఆడికి. అది ఎలాంటి, నేను పేరెంట్స్ని అనలేను ఎలా పెంచారు అని, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పిల్లలు. కానీ మంచిగా పెంచాలి. అలా ఎలా పడితే అలా పెంచితే అది మంచి ఫ్యామిలీ కిందకి రాదు.
వాళ్ళ నాన్న అలాగే ఉన్నారు. టామ్ వాళ్ళ మమ్మీ ఓకే, ఆమె కొన్ని విషయాలకి సీరియస్ అవుతుంది, గొడవ వేస్తుంది, ఇలా ఉండాలి ప్రతిదీ. నేను రిలేషన్ లో ఉన్నప్పుడు కూడా ఆమె ఒకే మాట, అమ్మాయిలతో ఎక్కువ పెట్టుకోకు, జాగ్రత్తగా ఉండు, ఇలాంటివి చెప్పిస్తా ఉంది. కానీ మనోడు డాడీ సపోర్ట్ ఫుల్ ఉంది కదా, మమ్మీనేమి ఏం మాట వింటాడు. వాళ్ళ డాడీ ఎక్కడి నుంచి డబ్బులు వస్తా ఉన్నాయి నీకు, అసలు ఎవరెవరు నీకు వేస్తా ఉన్నారు, నీకు ఐఫోన్లు ఎందుకు కొనిస్తా ఉన్నారు, బండ్లు ఎందుకు కొనిస్తారు, బట్టలు అవి గిఫ్ట్స్ ఎక్స్పెన్సివ్ అంతా నీకు ఇంటికి ఆర్డర్ ఎలా వస్తా ఉన్నాయి, ఎవరెవరు పెడతా ఉన్నారు, ఇవేం అడగరు. ఎందుకు అడగరు? నన్నే వాళ్ళ డాడీ క్వశ్చన్ వేశాడు, నువ్వేం అన్ని చూసుకునేసినావా, నా కొడుక్కి 1 రూపీ కూడా నువ్వు పెట్టలేదు, అది ఇది అని మాట్లాడాడు. నేను మొత్తం చూసుకునేది నాకు తెలుసు. ఆయన ప్రతిదీ ఎవరి నుంచి ఏమొచ్చినా, ఈవెన్ నాకు ఎక్స్ట్రా శాలరీలో ఎక్స్ట్రా పేమెంట్ ఉన్నా గానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను క్వశ్చన్ వేస్తారు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఎక్స్ట్రా డబ్బులు అని. వాళ్ళ ఫ్యామిలీలో అది అడగను కూడా అడగరు. వాడిని వదిలేసినారు మొత్తానికే, నువ్వు ఎక్కడి నుంచి అన్నా తెచ్చి మాకు ఇచ్చే అన్నట్టుగా ఉన్నారు వాళ్ళ డాడీ. అసలు ఏం పట్టించుకోవట్లేదు. అందుకే వాడు జల్సాగా తిరుగుతున్నాడు, అందరు అమ్మాయిల్ని ఫ్లడ్ చేసి మంచిగా మెసేజ్లు చేసుకొని వాళ్ళతో. నాకు ఏ రీజన్ అయితే చెప్పాడో అదే రీజన్ అమ్మాయిలతో కూడా. బైక్ రిపేర్ అయిపోయింది, అలా వచ్చింది, యాక్సిడెంట్ అయింది, డబ్బులు కావాలి, సేమ్ నన్ను ఎలా పిలుస్తున్నాడో వాళ్ళని అదే. నాకు అమౌంట్ కావాలి మానంగానే వాళ్ళు పిచ్చి మొహాలు వేసుకొని డబ్బులు వేశారు, నేను అలాగే డబ్బులు వేసా. ఇంకా వాడు ఇంకేం మారుతాడు, జల్సాగా తిరగడం, అమ్మాయిలతో ఉండడం, నాకు అబద్ధాలు చెప్పడం, డబ్బులు వేయించుకోవడం. లొకేషన్లు నేను టామ్ది చెక్ చేస్తూనే ఉంటా. హైదరాబాద్ లో ఉండి కూడా అందరు అమ్మాయిలతో మీట్ అయ్యేది, మాల్స్కి వెళ్ళేది, అన్ని లొకేషన్స్ నాకు కనిపిస్తుంది. కానీ నేను కాల్ చేస్తే కట్ చేయడము, నేను నెల్లూరుకి వచ్చేసిన అనడం, వీడియో కాల్ చేయమంటే లిఫ్ట్ చేసేయలేదు, 2-3 డేస్కి నన్ను బ్లాక్ చేసేయడం, గొడవ పడ్డం అనవసరంగానే. నేను లొకేషన్ చెక్ చేస్తున్నాను తెలుసు తనకి, కానీ నేను నెల్లూరులో ఉన్నానని అబద్ధం చెప్పడం, నెల్లూరుకి వెళ్ళాక 2-3 డేస్కి అప్పుడు ఆన్ చేసి మాట్లాడడం నేను నెల్లూరులోనే ఉన్నానని. నాకు మొత్తం లొకేషన్ తను ఎక్కడెక్కడికి వెళ్తా ఉన్నాడో అన్ని నేను చూసే కాల్ చేసి అడుగుతా, అది కూడా అబద్ధాలే. అందరితో తిరగడం, అందరితో ఎంజాయ్ చేయడం, అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం, అందరినీ వదిలేయడం. ఇప్పుడు లాస్ట్కి ఇన్ని నా స్టోరీ మొత్తం అన్ని జరుగుతున్నా, ఇన్ని చేస్తున్నా, అసలు అక్షయ వాళ్ళ ఫ్యామిలీ ఎలా వీడిని యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. అంటే మీరు ఈ వీడియోస్ అన్ని, ఇంటర్వ్యూస్ అన్ని చూసారో లేదో నాకు తెలీదు. మీ అమ్మాయికి నాకు జరిగినట్టు మీ అమ్మాయికి జరగకుండా చూసుకోండి. మీ అమ్మాయిని కొంచెం సేఫ్గా ఉంచండి. ఆ అమ్మాయికి చెప్పుకోండి మీరు, వాడు మంచోడు కాదు, వాడు ఇలా చేశాడు, అమ్మాయిని చీట్ చేసే వచ్చాడు అని చెప్పండి మీరు. ఆ అమ్మాయి అసలు ఆ అమ్మాయే వేరే వాళ్ళని వదిలేసి వచ్చింది వీడి దగ్గరికి. ఏం చెప్పిన మాట వింటారు వీళ్ళు? మీరే మీ అమ్మాయికి నచ్చ చెప్పండి, ఇలా అమ్మాయి అంత సఫర్ అయింది, ఇంత ఫేస్ చేసింది, ఇదంతా అవసరం అని మీరు కంట్రోల్ చేసుకోండి మీ అమ్మాయిని. ఎలాగో టామ్ వాళ్ళ ఫ్యామిలీలో వాడు ఏం చెప్పినా అన్ని వాడి మాటే వింటారు. నాకు ఎలా అనిపించిందంటే, నేను కంప్లైంట్ ఇచ్చేదాన్నే కాదు, నేను పద్ధతిగానే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడా. ఇలా నన్ను చీట్ చేస్తున్నాడు, అవాయిడ్ చేస్తున్నాడు, ఎందుకో తెలియట్లేదు అని నేను పద్ధతిగా మాట్లాడితే వాళ్ళు గట్టిగా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి నన్ను మాట్లాడడం. నీకు మా వాడి నుంచి పెళ్లి చేసేదే లేదు, నువ్వు ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ చూసుకో, ఎంత దూరం అన్నా ఇల్లు, నువ్వు ఎక్కడ కేసు కావాలంటే అక్కడ పెట్టుకో అనేసి రివర్స్ మాట్లాడారు. వీడు వాళ్ళ ఇంట్లో ఏం చెప్పాడో తెలియట్లేదు, అందరూ ఫ్యామిలీ మొత్తం రివర్స్ అయిపోయారు. అందుకే కేసు పెట్టాల్సి వచ్చింది, ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వచ్చింది, అన్ని నా లైఫ్ మొత్తమే నేనే ఖరాబ్ చేసుకున్నట్టు అయిపోయింది. నా ఫ్యామిలీ, నేను అంతా సఫర్ అయిపోయినాం. అంత డిప్రెషన్లో ఉంటే జస్ట్ ఒక క్యాండిల్ పిక్ని తీసి హైలైట్ చేసేసాడు. అది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. మళ్ళీ తను నేను డిప్రెషన్లో ఉన్నా, నేను బాధపడినా, నేను అంతా చేసినానంటే ఏం డిప్రెషన్లో ఉన్నాడు? ఓయోకెళ్ళి ఎంజాయ్ చేయడం ఆ డిప్రెషన్. మనోడికి అదే తెలుసు, డిప్రెషన్ అంటే మనము ఓన్లీ డార్క్ రూమ్లోనో లేదా అలోన్గా కూర్చోవడము, మ్యూజిక్స్ అన్ని సాడ్గా పెట్టుకోవడము, అదే ఆలోచించి ఏడవడము ఇవి చేస్తాం. టామ్కి అలా కాదు డిప్రెషన్ అంటే. అమ్మాయిని తీసుకెళ్లడం, 24 అవర్స్కి రూమ్ తీసుకోవడం, ఎంజాయ్ చేయడం, అది డిప్రెషన్ ఆయనకి. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే పెట్టా, వాళ్ళిద్దరు ఓయోకి వెళ్ళింది, ఓయోలో ఏమేమి చేసింది విత్ ప్రూఫ్తో నేను డిస్ప్లే కూడా చేశా. అసలు వాడు ఇప్పుడు ఏ రిలేషన్లో ఉంటాడో, ఏం చేసుకుంటాడో అదంతా నాకు అనవసరమైన విషయం. నాకు అసలు వద్దే వద్దు ఆ పర్సన్. అలాంటోడు మళ్ళీ నా లైఫ్లో తెచ్చుకోవాలని కూడా నాకు ఆ థాట్ కూడా లేదు. వాడి కర్మన వాడే పోతాడు.
ఇదే నేను నమ్ముతా ఉన్నా. కర్మ ఎక్కడికి వెళ్ళదు, వాడి చుట్టూనే తిరుగుతుంది, అన్నీ చేపిస్తుంది. ఇది గట్టిగా బిలీవ్ చేస్తున్నా. నేనెంత సఫర్ అయ్యానో వాడి వల్ల ఇంకెంతమంది అమ్మాయిలు సఫర్ అయ్యారో వాళ్ళ ఉసురు పక్కాగా వాడికి తగులుతుంది. వాడి లైఫ్లో పెద్ద దెబ్బే తగులుతుంది. ఇప్పుడు ఉన్న అమ్మాయే వాడిని మోసం చేసేసి వెళ్ళిపోవచ్చు, చెప్పలేం కదా. వాడు వేరే వాళ్ళని ఎలా చీట్ చేసి వదిలేశాడో ఆ అమ్మాయి కూడా అలాగే చీట్ చేసి వదిలేయచ్చు. వీడికి డ్రెస్సింగ్ స్టైల్స్, మేకప్లు అవి ఇవి వేసుకొని వీడి దగ్గరికి మంచిగా వచ్చే దగ్గరికి వీడు బాగా కరిగిపోయి మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వాడికన్నా బెటర్ పర్సన్, బెటర్ ఫేమ్ ఉన్నవాడు, ఇంకా మంచిగా డబ్బులు సంపాదించేవాడు వాడు వస్తే ఇద్దరిని వదిలేసినట్టు నిన్ను వదిలేసి ఇంకొకరిని చూసుకోవచ్చు, చెప్పలేం కదా. ఆ అమ్మాయి అంత యాటిట్యూడ్గా ఉంటుంది, అది నాకు తెలుసు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటి అన్నది. సో ఆ అమ్మాయిని నమ్మలేము, వీడిని నమ్మలేము. వీడు ఆ అమ్మాయికి తెలియకుండా ఎన్నో చేయొచ్చు. అన్ని పాస్వర్డ్లు అవి ఇవి అన్ని ఇచ్చినంత మాత్రాన ఇంకా బయట ఏం చేయలేరా మాట్లాడాలనుకునే వాళ్ళు? అలాంటి బుద్ధి ఉన్నవాడు ఎప్పటికైనా అది చేస్తానే ఉంటాడు. అమ్మాయి పిచ్చి ఉండేవాడు. ఇప్పుడు నేను రిలేషన్లో ఉన్నాను, అమ్మాయికి అన్నీ నాకు తెలుసు, అన్ని పాస్వర్డ్లు తెలుసు, అన్నీ యూజ్ చేస్తా ఉంది అంటే బయట 24 hours అన్ని కట్టి పెట్టుకొని కూర్చో ఉంటుందా? బయట ఏమేమి లంగ పనులు చేస్తా ఉన్నాడు ఏం తెలియదు కదా. అన్నీ బయటకు వస్తాయి. అన్నీ వాళ్ళ కర్మ వాళ్ళకే తిరిగి తిరిగి అక్కడే బూమరాంగ్ చేస్తూ ఉంటుంది. నేను ఇదే ఇప్పుడు వాడంతా ఇదిగా ఎక్కడన్నా మూవ్ ఆన్ అయిపోయి ఏమన్నా చేసుకొని నాకు అనవసరం. మళ్ళీ ఆ టాపిక్ నాకు వద్దు, వాడి తలనొప్పే నాకు వద్దు. అప్పుడు నాకు వాడు కావాలి కాబట్టే స్టేషన్ల చుట్టూ తిరిగా, అన్నీ ఫేస్ చేశాను, వాడు కావాలనుకున్నాను కాబట్టే ఫైట్ చేశా. ఇప్పుడు అలాంటి చీప్ ఫెలో నాకెందుకు, నాకు అనవసరం. ఇప్పుడు మళ్ళీ దాన్ని రెచ్చగొట్టుకొని హైలైట్ చేసుకొని నే ఫేమ్ అయిపోవాలని నాకు అదంతా అనవసరం. నాకు జాబ్ ఉంది, మంచిగా జాబ్ చేసుకుంటున్నా, అప్పుడప్పుడు రీల్స్ చేసుకుంటున్నా, అంతే. ఫేమ్ అయిపోవాలి, పెద్దగా అయిపోవాలి, నాకేం అవసరం లేదు ఫేమ్. నేను వాడి దగ్గర ఫేమ్ లేనప్పటి నుంచే నేనున్నా. మీకు కూడా తెలుసు అన్ని 50K నుంచి 100K నుంచి అన్ని సెలబ్రేషన్స్ కూడా నేనే చేశాను. మీరు చూసారు ఆ వీడియోస్ అన్ని. ఇవన్నీ చేసిన దాన్ని నాకెందుకు ఫేమ్? నా జాబ్ ఉంది, నేను మంచిగా జాబ్ చేసుకొని మంచిగా డబ్బు అని చేసుకుంటా ఉన్నా. ఇంకా నాకెందుకు ఫేమ్? కావాలంటే అమ్మాయికి కావాలేమో ఫేమ్, చూసుకొని మంచిగా ఏమన్నా చేసుకొని, నాకు అనవసరం. నా డబ్బులు నాకు కావాలి. ఇప్పుడు నేను అదే ఉంది నా మైండ్లో. అలాంటి వర్త్ లేని పర్సన్కి నేను పెట్టానే అన్న గిల్టీ ఫీల్ లైఫ్ లాంగ్ నాకు ఉంది. రీజనే లేదు, ఏమీ లేదు. ట్రూగా లవ్ చేసిన దాన్ని నన్నే చీట్ చేసి మోసం చేసి వదిలేసినాడు. అట్లాంటి వాడికి నేను ఎందుకు పెట్టానా అని అనిపిస్తూ ఉంది. వాడికి ఎందుకు నేను బైక్ కొని ఇవ్వాలి అంత రిస్క్ చేసి అని ఉంది. నాకు ఆ అమౌంట్ అంతా జస్ట్ వాడి అంత ఎక్కువ హెవీ అమౌంట్ కూడా వేరే యాడ్ చేసి మరి నేను చెప్పట్లే. జస్ట్ ఫోన్పే వాళ్ళ ఫ్రెండ్స్కి బైక్కి నేను ఏమేమి ఇచ్చాను ఆ ప్రూఫ్స్ ఉన్న వరకే నాకు ఇమ్మని చెప్పండి. నా డబ్బులు నాకు కావాలి. ఇప్పుడు వేరే అమ్మాయిల దగ్గర అంతా తీసుకున్నది వాళ్ళ నాన్న సెటిల్ చేసి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేశారు అందరికీ. నా దగ్గర ఆ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయిలు నాకు కాల్ చేసి కూడా చెప్పారు, అక్క ఇలాగా వాళ్ళ నాన్న నాకు 20 ఇచ్చాడు, ఇలాగ 25 ఇచ్చారు అని చెప్పి కాల్స్ వచ్చాయి నాకు. ఆ అమౌంట్ కూడా వాళ్ళకి సెట్ చేసేసినారు. మరి నా అమౌంట్ నాకు ఇచ్చేయండి, నాకు కావాలి. అది నాకు యూజ్ అవుతుంది. అనవసరంగా వాడికి ఖర్చు పెట్టాననే లైఫ్ లాంగ్ గిల్టీ ఫీలింగ్ నాకు అవసరం లేదు. నా అమౌంట్ నాకు కావాలి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను మొత్తము ఎంత ఏమని. ఫోన్పే, గూగుల్ పే, తర్వాత బైక్ది అంతే. వాళ్ళ ఫ్రెండ్కి నేను సెండ్ చేసింది ఈఎంఐస్కి. ఆ అమౌంట్ మాత్రం ఇస్తే చాలు. నాకు ఇంకా వేరే అస్సలు అనవసరం. నాకు అలాంటి పర్సన్ గురించి మాట్లాడాలంటే కూడా నాకే చిరాకేస్తూ ఉంది. ఇంకా ఏం మాట్లాడాలి? ప్రతి దానికి టామ్ 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 ఇదే వస్తుంది నాకు లైఫ్ మొత్తం. నాకు ఆ వర్డ్ వింటేనే నాకు కంపరంగా ఉంది. నాకు ఇప్పుడు ముందు నింది లవ్ నింది, ఫీలింగ్ నింది, నాకు ఆడే కావాలని ఉంది. ఎందుకంటే అంత జెన్యున్గా ట్రూగా లవ్ చేశా. కానీ నా క్యారెక్టర్ని ఏం చేశాడు? బ్యాడ్ చేసి బయట పెట్టేశాడు.
నేను ఎప్పుడు వాడి ఫేమ్ గురించి రాలేదు, వాడి దగ్గర ఇంతెంత ఉంది అంతే, వాడి దగ్గర ఏమీ లేదు. ఏమీ లేని సిచ్యువేషన్లోనే నేనున్నా. మళ్ళీ ఇప్పుడు ఉంటే ఇప్పుడు నాకు అనవసరం, వాడి గురించే అనవసరం నాకు. వాడి దగ్గర 1 రూపీ కూడా నేను ముందు ఆశించలేదు, ఇప్పుడు ఆశించలేదు. నాకు ఎంత కావాలి, నా దగ్గర ఎంతైతే నేను వాడికి ఎంతైతే పెట్టానో అదే చాలు నాకు. ఇంకేం అవసరం లేదు. వాడు ఎట్టయినా పోని, ఏమన్నా చేసుకొని, వాడు మారినా మారకపోయినా నాకు అనవసరం. వాడి టాపిక్కే నాకు వద్దు. ఇంకైనా ఆ టాపిక్ని మీరు తీయకుండా ఉంటే చాలు, నేను హ్యాపీగా మంచిగా ఉంటా. అదే పదే పదే రిపీట్ చేసుకుంటా ఉంటే నా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. నేను అంత అక్కడి నుంచి నేను బెంగళూరుకి వచ్చేయడం కారణం కూడా ఇదే. అక్కడ హైదరాబాద్లో మొత్తం ఫేస్ చేశా. ఇంకా నాకు ఓపిక చచ్చిపోయింది. ఎక్కడికి వెళ్ళినా టాపిక్కే వస్తుంది. అందుకే నేను అక్కడ ఆ ప్లేస్ వదిలేసి నేను ఇట్లా వచ్చేసిన. ఇక్కడ కూడా మళ్ళీ కమెంట్స్, నేను ఏది చేసినా పెట్టండి అక్క, పార్ట్ 2 ఎప్పుడు పెడతారు, మళ్ళీ బర్త్డే వస్తుంది కదా, నాకు అవసరం లేదు వాడి గురించి పెట్టడానికి కూడా. నేను క్లారిటీగా ఎందుకంటే పెడుతున్నానంటే, నా మనీ నాకు కావాలి. వాడు అదే ఎగ్జాక్ట్గా వీడియోలో చెప్పింది, నేను అమౌంట్ ఇట్లా పింకీకి ఇచ్చేస్తాను మీ ముందే వీడియో చేసి మరి అని. నాకు ఇవ్వలేదు ఇంతవరకు. కానీ అమౌంట్ తీసుకునింది, అందుకే సైలెంట్ అయిపోయింది. మీరే మాట్లాడేస్తారు. నేను ఏ అమౌంట్ ఎవరి దగ్గర తీసుకోలే. ఇప్పుడు అడుగుతున్నా నా అమౌంట్ నాకు కావాలని. వాడు చేసిన ఏదో పని అన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ అవన్నీ మళ్ళీ పెట్టి మళ్ళీ హైలైట్ చేసి మళ్ళీ నా ఫ్యామిలీ సఫర్ అయ్యేది, నేను సఫర్ అయ్యేది నాకు ఇష్టం లేదు. నా మనీ నాకు కావాలి అంతే. వాడు ఎట్టయినా పోని, ఏమన్నా చేసుకొని నాకు అనవసరం. ఇంకా వాడి గురించి ఏమి అసలు చిన్న కమెంట్ కూడా నాకు పెట్టకండి. వాడి లైఫ్ వాడు చూసుకుంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు. నేను ఎందుకు సఫర్ అవ్వాలి? పదే టామ్ అని నేను ఎందుకు ఇన్ని ఇయర్స్ అయిపోయినా కానీ సఫర్ అవ్వాలి? నాకు అనవసరం వాడి గురించి. మీ గర్ల్స్కి అందరికీ చెప్తున్నా, ఎవరిని నమ్మకండి. అందరూ యూజ్ చేసుకొని వదిలే టైపే. ట్రూగా జెన్యున్గా ఉన్నట్టు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బాగా వాడేసుకొని మీ దగ్గర అన్నీ తీసుకొని రీజన్ లేకుండా వదిలేస్తారు వీడిలాగా. మీరు అసలు ఏ బాయ్స్ని నమ్మకండి. మీ సెల్ఫ్ అంతే. మీరు సంపాదించండి, తినండి, వెళ్ళండి, మంచిగా ఫ్రీగా ఉండండి. ఇలాంటి బ్యాచ్ ఉన్న బాయ్స్ని అయితే అస్సలు నమ్మకండి. అసలు మెయిన్ అమ్మాయిలు పిచ్చి ఉన్న వాళ్ళని అస్సలు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అంతే. ఇండిపెండెంట్గా ఉండండి, మంచిగా మీరే సంపాదించుకొని మీరు మంచి పొజిషన్లో ఉండండి. ఎందుకు వేరే వాడికంతా నేను డబ్బులేసి నేను మోసపోయినట్టు మీరు చేయకండి అట్లాంటి పనులంతా. మళ్ళీ వాడు మోసం చేసినాడని చచ్చిపోయేది, ఏదేదో పిచ్చిగా చేతులు కోసుకోవడం, అది ఇది అన్ని పిచ్చి పనులే. నేను ఒకప్పుడు చాలా చేసా వాడి గురించి, అన్ని సూసైడ్లకి వెళ్ళడం అవి ఇవి చేసా. నాకు ఇప్పుడు అవన్నీ తలుచుకుంటా ఉంటే నాకే ఎంత ఫూలిష్గా ఉందంటే, అలాంటి వాడి కోసమా నేను నా లైఫ్ని అంతా ఇలా చేసుకునింది అని. మీకంటూ ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది, అది మంచిగా లీడ్ చేసుకోండి. ఆ తొక్కలో అలాంటి వేస్ట్ లవ్ ఉంటే ఎంత పోతే ఎంత, ఉన్నప్పుడే మనకి శాంతిగా లేదు రిలేషన్లో, తర్వాత మళ్ళీ కంటిన్యూ ఇది చేయడం అవసరమే లేదు. నీకు ఆ పర్సన్ కరెక్ట్గా లేడని తెలిసిన వెంటనే కట్ చేసి పారేయండి, అవసరమే లేదు అలాంటోడు. మీరేమో అబ్బాయి లేకపోతే బతకలేరా, ఉండలేరా? మీరు మంచిగా ఉండొచ్చు, మంచిగా మీరే మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు. అసలు అబ్బాయి అవసరమే లేదు మనకి. ఇంకా అంతే గైస్, నేను చెప్పాలనుకుని చెప్పాను. మీ లైఫ్ మీరు మంచిగా లీడ్ చేసుకోండి. అలాంటి బాయ్స్ని అస్సలు నమ్మకండి. నా లైఫ్లో జరిగింది ఎవరి లైఫ్లో ఏ అమ్మాయి లైఫ్లో జరగకూడదని నేను అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను. టామ్ గురించి అన్ని బయట పెట్టానే తప్ప వాడిని వాళ్ళ ఫ్యామిలీని బ్యాడ్ చేయాలి, అది చేయాలని నా ఇంటెన్షన్ కాదు. వాడు నన్ను ఎంత మోసం చేశాడో అది నేను జనాలకి చెప్పా. ఇంత చీట్ చేశాడు నాకు రీజన్ చెప్పకుండా అని. అది మీరు తెలుసుకుంటారని, మీరు జాగ్రత్త పడతారని. నా లైఫ్ ఎలాగో పోయింది, స్పాయిల్ అయిపోయింది. మీ లైఫ్ అన్న బాగుంటుంది అని నేను ప్రతి దాంట్లోనే చెప్తూనే ఉన్నా, ఇంటర్వ్యూస్లో కూడా. అందుకే నా ఫ్యామిలీకి కూడా నేను ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు కూడా తెలీదు.
నా ఫ్యామిలీకి కూడా అదే చెప్పా, నేను సఫర్ అయినట్టు ఇంకొక అమ్మాయి అవ్వకూడదు, అందుకే చేశానని. నా ఫ్యామిలీ కూడా ఇంతవరకు ఆ టాపిక్ నుంచి మళ్ళీ ఏ విధంగా నాకు ఏ ఇబ్బంది పెట్టలే, మంచిగానే సపోర్ట్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నాం. కానీ నా లైఫ్ నెక్స్ట్ వచ్చే పర్సన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అదే బాధపడతారు. ఇప్పుడు నా రిలేషన్ కూడా ఇప్పుడు నాకు రిలేషన్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఎవరి మీద ట్రస్ట్ చేయాలని లేదు, అంత మళ్ళీ లవ్ చేయాలన్నంత వాడంతా ఖాళీగా అయితే నేను లేను. మళ్ళీ వేరే దాన్ని పటాయించాలి, వేరే వాడిని చూసుకోవాలి, వాడితో రిలేషన్లో ఉండాలి, వాడికి అన్నీ ఇవ్వాలి, వాడిని చూసుకోవాలి అనంత ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. సో గైస్ ఇంకా అంతే, చెప్పేదాన్ని చెప్పేసినాను. పదే ఆ టాపిక్ గురించి ఇంకా నాకు అలసిపోయినా. నేను ముందు అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా. నేను బయట ఎక్కడైనా కనిపించినా కానీ ఆ టాపిక్కే వద్దు. నాకు కమెంట్స్ కానీ ఇంకా వేరే కానీ అసలు ఎక్కడ డిఎం చేయడం కానీ, అసలు వీడియోస్ పెట్టిన టామ్ అని అనడం కానీ అన్నీ ఏది చేయకండి. నేను ఆ అబ్బాయి గురించి మొత్తం వదిలేశాను. మీరు నన్ను అడగకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. రిక్వెస్ట్ చేస్తున్నా, రిక్వెస్ట్ అనుకోండి, యాక్సెప్ట్ చేసి మళ్ళీ అడగడం మానేయండి. ఇప్పుడు ఆ అబ్బాయిని ఒకటే అడుగుతున్నా, నా మనీ నాకు కావాలి, అది ఇచ్చేస్తే తనకి మంచిది, నాకు మంచిది. ఆ అబ్బాయి ఇంక ఇవ్వకుండా అలాగే చేస్తున్నాడంటే నా దగ్గర బోల్డ్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరోది ఎంతంత తీయాలి బయటకి అన్నీ నాకు తెలుసు. మళ్ళీ రిపీట్ అవుతుంది, అది నాకు ఇష్టం లేదు. ప్రజెంట్ ఇప్పుడు నన్ను ప్రశాంతంగా వదిలేయండి అనే నేను కోరుకుంటా ఉన్నా. ఆ అబ్బాయి నాకు మనీ ఇచ్చేస్తే అంతే. ఫ్యూచర్లో నెక్స్ట్ మేబీ ఛాన్స్ కానీ ఏదన్నా టైం కానీ పెట్టాల్సిన టైం వస్తే మాత్రం పక్కా మళ్ళీ పెడతాను నేను. ప్రూఫ్లు అన్నీ పక్కా ఉన్నాయి. ఎవరోది ఆ అమ్మాయి అక్షయాది కానీ టామ్ది కానీ బోల్డ్ అన్ని ఉన్నాయి. నేను అవి పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తే పక్కా బయట పెడతాను, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంతే గైస్, ఇంకా చెప్పేదాన్ని చెప్పేసినాను. మోస్ట్లీ ఆ అదర్ పర్సన్ నేమ్ అయితే నా దగ్గర తీసుకురాకండి. నాకు ఆ పర్సన్ అన్నోన్ పర్సన్ అయిపోయారు, నాకు అనవసరం. నా అమౌంట్ నాకు ఇచ్చేస్తే చాలు, అంతే. ప్రూఫ్లు ఉన్న అమౌంటే చాలు, ఎక్స్ట్రా కూడా నాకు ఏమొద్దు. అడిగి ప్రూఫ్లు ఉన్న అమౌంటే నాకు ఇచ్చామని చెప్పండి, అంతే గైస్. ఉంటాను.